హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మహారాజయోగం. బుందేల్ ఖండేల్లో ఒకప్పుడు ఠాకూర్ వంశంలో వారు జనరంజకంగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడు అనే కడు పేదవాడు. అతడికి ధనం కానీ ఆస్తి కానీ చివరికి బంధువులు కానీ లేరు. అతనుకున్న ఆస్తి యావత్తల్లా చినిగిపోయిన దుస్తులు, 2 గోను పట్టాలు, ఒక గొడ్డలి. ఆ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకే అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకి తీసుకునేవాడు. మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకి తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజటీవీతో సవారీ అయి వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజనే అనుకునేవారు. ఆ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తుల్ని, గుర్రాన్ని తిరిగి ఇచ్చి వేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు, శనగపప్పు కొని తిని కాసిని మంచినీళ్లు తాగి ఒక గోనె పట్ట నేల మీద పరుచుకుని మరొక గోనె పిట్ట కప్పుకొని నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టుకోవడానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. వెళ్ళి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్క తీసి యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజ దుస్తులు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతుండగా నగరపు కడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై, "నమస్కారం మహాప్రభు" అన్నాడు. "ఎవరో నీవు?" అని ఠీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. "ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి. తమ దేశంలో వ్యాపారం ముగించుకొని పోతున్నాను" అని విన్నవించుకున్నాడా పరదేశి. రూపసింహుడు తన జేబులోంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికిస్తూ, "ఠాకూర్ రాజసింహుడు కానుకగా దీన్ని సింహళ రాజుకి అందచేయి. నీ పని సానుకూలమవుతుంది" అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడు కానుకగా సింహళ రాజుకి అందజేశాడు. గంధపు చెక్క ఎరగని సింహళరాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే గాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలతో పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడు కొరకు నగర కడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. "నమస్కారం మహాప్రభు" అన్నాడు ఆ వర్తకుడు. "ఎవరు నీవు?" అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి. "మహాప్రభు, నేను పరదేశీని. వ్యాపార నిమిత్తము తాము పంపిన కానుకగా సింహళ రాజుకి అందజేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు" అన్నాడు వర్తకుడు. "నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు?" అని అడిగాడు రూపసింహుడు. "అరేబియా దేశం వెళ్తున్నాను" అన్నాడు వర్తకుడు. "అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించు. నీ పని సానుకూలమవుతుంది" అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడే ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమ అశ్వాలు. వాటిలో ఉత్తమమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు. "రూపసింహ, ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి. వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది" అని వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంట పెట్టుకొని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూసి, "మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు, స్వీకరించండి" అన్నాడు. "నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు?" అని అడిగాడు రూపసింహుడు. "నేను తిరిగి సింహళం పోతున్నాను" అన్నాడు ఆ వర్తకుడు. "అయితే వీటిని తీసుకుపోయి సింహళరాజుకి మా కానుకగా ఇవ్వు" అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు. వర్తకుడు 100 అశ్వాలను సింహళరాజుకు సమర్పించి, "అది రూపసింహ ఠాకూర్ కానుక" అని విన్నవించాడు. ఆ కానుక చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలకు అమూల్యమైనవే కాక అతని స్నేహాన్ని మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని, అందగాడని వర్తకుడి వల్ల విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. రూపసింహుడు కోరిక రాజోత్తమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడు నివాస స్థలం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని
నగర కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు. రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. రూపసింహుడు తన అరవు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను ఆభరణాలు ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేళా చేయించుకుని సాయంకాలానికి కోడలికి చేరాడు. అక్కడ వర్తకుడు సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్ళారు. సింహళ రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళ రాజుకు కుమారులు లేనందువల్ల కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజే చాలా కాలం పరిపాలించాడు. వీరయ్య వీలునామా. వేమావరంలో వీరయ్య అనే ఒక రైతు స్వయం శక్తితో 6 ఎకరాల మాగాడిని సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికి కూతురు లక్ష్మీదేవికి పెళ్ళిళ్ళైపోయాయి. పండగలకు పబ్బాలకు అత్తమామలు కూతురికి కొత్త బట్టలు పెడుతుండడం రామచంద్రయ్య భార్యకి కాంతామణికి ఇష్టం ఉండేది కాదు. చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలగబోయే సంతానానికి ఏమీ మిగలదు. ఏదో ఒక వంకతో మీరు మీ నాన్నగారి దగ్గర నుండి కొద్దో గొప్ప వసూలు చేసుకోవడం మంచిది అంటూ భర్తకు సలహా ఇచ్చింది. రామచంద్రన్ తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికనో నష్టం వచ్చిందనో అప్పులు తీర్చాలనో సాకులు చెప్తూ తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తాన్నే తీసుకుపోతుండేవాడు. పొలం తాకట్టు పెట్టో కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కిస్తుండేవాడు వీరయ్య. ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు. ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్టు తేలింది. ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అది అక్కడికక్కడే మరణించాడు. పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయటకు తీయించారు రామచంద్రం అతని భార్యను. అందులో ఇలా ఉంది: ఆస్తంతా నా స్వార్జితం. అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన ఉన్న పొలాన్ని నా భార్య రాజలక్ష్మికి, నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను. ఇంటిని నా భార్యకు, నా కొడుకు రామచంద్రం వ్యాపార నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న సొమ్మంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను. అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి, వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తమకు బుద్ధి చెప్పటంతో లబోదిబోమంది. ఈ కథను రచించిన వారు విశ్వమోహిని గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.